నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. వైపు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మరొక్కసారి ముఖ్యమంత్రి మాటలో తెరపైకి వస్తోంది. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం జమిలీని కోరుకుంటున్నారు. 2029 వరకు ఎన్నికలు రావు, వచ్చినా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. కేంద్రానికి మద్దతు ఇచ్చేలాగానే ముఖ్యమంత్రి మాటలు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఈ అంశాలు, ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి తనదైనటువంటి స్టైల్లో స్పందించారు. 2028లో ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు, 29లోనే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదే, అఫ్కోర్స్ అందరూ కోరుకునేటువంటి విషయమే. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు దుమారం నడుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలపై అనుముల వ్యూహం అంతు చిక్కడం లేదు. పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నా సీఎంగా అనుకూలంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే జమిలీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ లీడర్ల కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాయి. ఢిల్లీ రాజకీయాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ స్టేట్ మిగులుతోంది. మాట్లాడదాం. జమిలీ వస్తాయి అన్నది దేశం అంతా మాట్లాడుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది రాష్ట్రాలు అంగీకరిస్తాయి, ఎందుకంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అటు జేడీయూ కూటమితో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్తో కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ లాంటి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఒప్పుకుంటే 14 రాష్ట్రాల ఆమోదం ఉంటే కనుక అది పెద్ద కష్టమేం కాదు. బీజేపీ ఇప్పటికే దాని మిత్రపక్షాలకు 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి 2-3 రాష్ట్రాలు కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల పరిస్థితి ఏమిటి, అండ్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమిలీ పైన ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం. స్టేట్కు సెంట్రల్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తేడా ఏంటి? చరణ్ కౌశిక్ గారు మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఢిల్లీతో మాట కనిపిస్తోంది, ప్రతిపక్షంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో ఒక మాట కనిపిస్తోంది. సో జమిలీ రాబోతున్నాయని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే జమిలీ మీద ఎన్నికల మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీనే కాన్స్టిట్యూట్ చేసి రిపోర్ట్ కూడా తీసుకున్నారు. కేంద్రం తహతాలాడుతాం, ఎందుకంటే జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా లాభం జరుగుతుంది. మీరు చూడండి, మొన్న 2014 కావచ్చు, 2019 కావచ్చు, 14 వరకు తెలంగాణ రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు, అదే కాకుండా పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జరిగిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం 2018లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు అనేది లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ జమిలీ ఎన్నికలు అంటే ఆ అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా భారతదేశంలో 1952 కావచ్చు, 1957 కావచ్చు, 62, 67, 68, 69లో కొన్ని రాష్ట్రాల్లో గడువు కన్నా ముందు రద్దు కావడంతో ఈ జమిలీ ఎన్నికలు అనేది ప్రక్రియ ముగిసింది. 1970లో లోక్సభ రద్దు కావడంతో ప్రధానంగా ఈ జమిలీ ఎన్నికలు అనేది భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎలక్షన్ రావడం, దేశవ్యాప్తంగా మాత్రం లోక్సభ ఎన్నికలు మాత్రం ఒకేసారి వస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు దాదాపు 16% మాత్రం. అదే 24 ఎంపీ ఎలక్షన్కి వస్తారకే దాదాపు 37% ఓటు బ్యాంక్ వచ్చింది. 8 ఎంపీలు, 4 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8. అదే 2018లో ఓన్లీ గెలిచింది రాజాసింగ్ గారు మాత్రమే, కానీ 19 వస్తారకే 4 ఎంపీలు గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి ఎలక్షన్లు, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లు, లోక్సభ ఎన్నికలు వేరువేరుగా జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి జాతీయ స్థాయి అంశం వచ్చినప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ కావచ్చు, అదే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పుల్వామా కావచ్చు, రామ మందిరం కావచ్చు, హిందూ సెటిల్మెంట్ కావచ్చు, జాతీయ స్థాయి చాలా ఇష్యూస్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ ముందు పోయే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతూ ఉంది. వస్తాను, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? ముఖ్యమంత్రి ఇప్పుడే కదా గతంలో అన్నారు, ఎట్లాగో 6 నెలలు లేట్ అయితే ఎన్నికలు రావడానికి. సో 28లో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, 29లోనే ఎన్నికలు వస్తాయి. బట్ ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు జమిలీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తోంది అని ప్రతిపక్షాలన్నీ కూడా వీటిని వ్యతిరేకిస్తున్నాయి. మాట్లాడేది ఇదే అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒక చిన్న